ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. పోలింగ్కి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్. ఇటు కామారెడ్డి జిల్లాలో మొదటి విడత కామారెడ్డి డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. బోధన్ డివిజన్లో 11 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 155 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 546 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి 1060 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డులకు సంబంధించి 3067 మంది బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాలు 1440 పోలింగ్ కేంద్రాలనే పూర్తిగా ఓటర్లు 2,48,585 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. దీనికి పీఓలు 1741, అదేవిధంగా ఓపీఓలు 2350 మంది ఉన్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్. అదేవిధంగా దీనికి అంతకు సంబంధించి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వికలాంగులకు వారందరికీ కూడా వీల్ చైర్లు వసతులు కల్పించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని జాన్కంపేట పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఏదైతే బోధన్ డివిజన్లో ప్రధానంగా ఈ జాన్కంపేట పోలింగ్ స్టేషన్ పరిధిలో చూడొచ్చు, వీల్ చైర్లో ఓటర్లను తీసుకొచ్చి వారికి సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో మొదటి విడత జరుగుతున్న కామారెడ్డి డివిజన్లో 10 మండలాలు ఉన్నాయి. అక్కడ 167 గ్రామ పంచాయతీలకు 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 1457 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దాంట్లో పురుషులు మాత్రం 1,18,300 పైగా ఓటర్లు ఉన్నారు. మహిళలు 1,30,300 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి. మొత్తంగా 2,48,600 పైచీలుక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా పీఓలు అందరికీ 1848 పీఓలు, అదేవిధంగా ఓపీఓలు 2,500 మంది ఓపీఓలు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి డివిజన్లో ప్రధానంగా అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తున్న పరిస్థితి. అది ఎక్కడ ఇబ్బందులు లేకుండా కామారెడ్డిలో ఓటర్లకు అన్ని అవగాహన కల్పించిన పరిస్థితి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందస్తుగానే అందరికీ ఓటర్లు నామినేషన్లు వేసిన నాటి నుండి ఓటర్లకు అవగాహన కల్పించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో కూడా బోధన్ డివిజన్లో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఓటర్లకు, మహిళలకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఎక్కడ ఓటు వచ్చే వారికి ఓటు వేసేందుకు వచ్చేందుకు కూడా వాళ్ళకి హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి అసౌకర్యం కలిగిన, ఆరోగ్యపరంగా అసౌకర్యం కలిగినా కూడా వారికి ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఏఎన్ఎంలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న ప్రాంతాల్లో కూడా వెబ్కాస్టింగ్ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. వెబ్కాస్టింగ్ ద్వారా 31 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన ఓటింగ్ శాతం కంటే ఓటింగ్ శాతం పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు చెప్పిన పరిస్థితులు నెలకొని ఓటింగ్ శాతం పెంచే దిశగా ఏదైతే ఓటరు 1 గంట తర్వాత ఈ క్యూ లైన్లో నిలబడ్డ వారందరూ కూడా ఓటు హక్కు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. దానికి 1 గంట తర్వాత ఎవరైనా సరే పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్లో ఉంటే వారు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ముందస్తుగా అన్ని ప్రణాళిక సిద్ధం చేశాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ సాగే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఓటు హక్కు కల్పించి ఓటు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.